సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎలాంటి రాత పరీక్షలు అనేవి లేకుండా ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ సహాయక ఉద్యోగాలకి సంబంధించి ఒక ఫుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క రిక్రూట్మెంట్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో జాబ్లో చేరగానే మనకి 25,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం అనేది జరుగుతుంది గైస్. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో అన్ని రకాల ఉద్యోగాలకి కూడా మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక హ్యాండీమెన్ ఆర్ హ్యాండీ ఉమెన్ అనేటువంటి పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 18,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చదవడం మరియు అర్థం చేసుకోగలిగేటువంటి స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకి హిందీ లాంగ్వేజ్ అనేది ఏదైతే ఉంటుందో సో ఒక హిందీ లాంగ్వేజ్కి సంబంధించి మాట్లాడగలిగేటువంటి స్కిల్స్ అయినా కూడా మీకు డెఫినెట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలకి కూడా ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 21,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. సో ఇక ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా మీకు డెఫినెట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక క్వాలిఫికేషన్తో పాటుగా మనకి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 24,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి చేయాల్సినటువంటి వర్క్ డ్యూటీస్తో పాటు ఒక జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఆ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు డెఫినెట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు హిందీ లాంగ్వేజ్ అనేది మాట్లాడగలిగేటువంటి స్కిల్స్ అయినా కూడా మీకు డెఫినెట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 21,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ మనకి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకు వచ్చేసరికి ఏ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసినా, బీ ఫార్మసీ చేసినా, బీఎస్సీ కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్తో పాటుగా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అనేది మాట్లాడగలగడం, రాయగలిగేటువంటి స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ పేబుల్ ఎట్ ముంబై అనేటువంటి ఈ యొక్క పేరుపై మీరు డీడీ అనేది తీసి ఒక డీడీ రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనుకుందని డిమాండ్ డ్రాఫ్ట్ రూపం ద్వారా ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలతో పాటు జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి పర్సనల్గా కానీ విర్చువల్గా కానీ మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే ఇక ఇంటర్వ్యూని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలతో పాటు యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసరికి డ్రైవింగ్కి సంబంధించిన టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం అనేది జరుగుతుంది. హ్యాండీమెన్ ఆర్ హ్యాండీ ఉమెన్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. లైక్ మనకి వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ లాంటి ఈ యొక్క ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఈ విధంగా క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ అప్లై ఫర్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్తో పాటు సో మీరు ఏ స్టేషన్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక స్టేషన్ నేము, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర ఎస్ అయితే ఎస్ అని లేదైతే నో అయితే నో అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ లెటర్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో మీ యొక్క ఫుల్ నేము, మీ యొక్క ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా కరస్పాండెన్స్కి సంబంధించిన అడ్రస్సు, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క స్టేట్తో పాటు మీ యొక్క జెండరు, నెక్స్ట్ మ్యూచువల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఒక బాక్స్లో మీరు ఇంటూ మార్క్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి మెన్షన్ చేసిన తర్వాత రిలీజన్ దగ్గర హిందూ అని చెప్పేసి ఇచ్చేసి మదర్ టంగ్ దగ్గర తెలుగు అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్తో పాటు ఆధార్ కార్డ్ నెంబరు, నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత సో మీకు ఏ లాంగ్వేజెస్ అనేవి చదవడం, మాట్లాడగలడం, రాయగలిగేటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయో ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్రీవియస్గా మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది లేనట్లయితే కనుక ఈ విధంగా మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటుందో ఒక డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒక డీడీ అనేది మీరు ఏ బ్రాంచ్లో తీశారు, ఏ డేట్న తీశారు, ఒక డీడీకి సంబంధించిన నెంబర్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు రిలేటివ్స్ ఎవరైనా సరే ఈ యొక్క ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్లో కనుక వర్క్ చేస్తున్నట్లయితే కనుక వారి యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర మీ యొక్క ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే పట్టుకుని వెళ్తున్నారో ఒక డేట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అనేవి పట్టుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ లిస్ట్లో ఉన్నటువంటి అన్ని సర్టిఫికేట్స్ని కూడా మీరు ఇంటర్వ్యూస్కి అయితే పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది గైస్. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసేసి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డేట్స్లో మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక కొన్ని రకాల ఉద్యోగాలకు వచ్చేసరికి మనకి ఇండోర్లోను, మరికొన్ని ఉద్యోగాలకు వచ్చేసరికి భోపాల్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏ పోస్ట్కి ఎక్కడెక్కడ మనకి పోస్టింగ్ వస్తుందని చెప్పేసి ఒక సంబంధించిన డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి మనకి ఇంటర్వ్యూ అనేది ఏ డేట్ని అయితే కండక్ట్ చేస్తున్నారో ఒక పర్టికులర్ డేట్స్లో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకుని డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి 3 years కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా ఈ యొక్క టర్మ్ దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.